ఈరోజు నేపాల్లో దాదాపు 225 మంది తెలుగువారు కాఠ్మండు నేపాల్లో జరిగిన అల్లర్లో ఇరుక్కోవడం జరిగింది. దానిలో భాగంగా గత 2 రోజుల నుంచి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ఆర్టీజీఎస్ సెంటర్ని ఏర్పాటు చేసి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్లో మా హోమ్ మినిస్టర్ గారు, అలాగే మా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, దుర్గేష్ గారు, నలుగురు మినిస్టర్ల ఆధ్వర్యంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ నేపాల్లో చిక్కున్న తెలుగు వారందరినీ తీసుకొని రావడం జరిగింది. నిన్నటి రోజున కాఠ్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు 145 మంది తెలుగువారిని కాఠ్మండు నుంచి విశాఖపట్నంలో దాదాపు విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులు దాదాపు 104 మందిని, అలాగే మన రాయలసీమకు సంబంధించి 40 మంది తెలుగువారిని నిన్న సాయంత్రం 6 గంటలకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది. గతంలో కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు తుంగభద్ర ఉప్పొంగి కర్నూలు మునిగిపోతే మేమున్నాము మన తెలుగుదేశం కార్యకర్తలు అంతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు కర్నూలు విపత్తు నుంచి కర్నూలు ప్రజలను కాపాడడం జరిగింది. అలాగే హుదూద్ తుఫాన్ వస్తే హుదూద్ తుఫాన్లో దాదాపు విశాఖపట్నం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు మొత్తం యంత్రాంగాన్ని అలాగే కార్యకర్తలను విశాఖపట్నం పంపించి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 3 గంటలు పడుకొని మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపి, అధికారుల్లో ఉత్సాహం నింపి ఆ రోజు హుదూద్ తుఫాన్ నుంచి కాపాడడం జరిగింది. ఇవే కాకోకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉక్రెయిన్లో అయితే ఏమి, అలాగే దుబాయ్లో అయితే ఏమి, ఎవరైతే ఇబ్బంది పడ్డారో అందరినీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి ఏపీలో మళ్ళా ఉపాధి కల్పించి వాళ్ళని కాపాడిన పరిస్థితులు. మొన్న విజయవాడలో బుడుమేరు వంక తెగిపోయి విజయవాడ వాసులు అంతా ఇబ్బంది పడితే మొత్తం యంత్రాంగాన్ని, ముఖ్యంగా మా యువ నాయకుడు అయితే ఏమి, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుములోతు నీళ్ళలో నడిచి కార్యకర్తల్ని అలాగే యంత్రాంగాన్ని ఉత్తేజపరిచి ఇబ్బంది రాకూడదు, అక్కడుండే కార్యకర్తలందరినీ ఆదుకోవాలి, అక్కడుండే ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మొత్తం స్టేట్ మొత్తం అక్కడంతా ఉండేటట్లే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే వారం రోజుల్లోనే మొత్తం ఏదైతే బుడుమూరు వంక ఎఫెక్ట్ ఏదైతే ఉందో మొత్తం అంతా క్లీన్ చేసేసి మళ్ళా పాత పరిస్థితులకు తీసుకొని రావడం జరిగింది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ విపత్కర పరిస్థితులు వస్తే మేము మనం ముందు ఉంటాము అని చెప్పేసి ఒక మెసేజ్ మొత్తం భారతదేశానికే పంపించడం జరుగుతూ ఉంది. అలాగే 2 రోజుల కిందట నిన్న లేక మొన్న అనంతపూర్లో అంతా ప్రోగ్రాం పెట్టుకొని, అంటే ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ప్రోగ్రాం భారీ సక్సెస్ చేయాలని చెప్పేసి దాదాపు 4-5 లక్షల మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినా కానీ అంత ప్రోగ్రాం పెట్టుకొని కానీ మా యువ నాయకుడు నాకు మన రాష్ట్ర ప్రజలే ముఖ్యమని చెప్పేసి ఆ ప్రోగ్రాం కానీ అటెండ్ అవ్వకుండా మొత్తం యంత్రాంగాన్ని అమరావతిలో పర్యవేక్షిస్తూ 225 మంది ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడడం జరిగింది. ముఖ్యంగా నిన్న మా రాయలసీమ వాసులు దాదాపు 40 మంది తీసుకొచ్చి ప్రత్యేకమైన ఫ్లైట్లో తీసుకొచ్చి అక్కడి నుంచి ఏ ఊరికి ఆ ఊర్లో బస్సులు అయితే కార్లు అయితే ఏర్పాటు చేసి ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇద్దరు గత వారం నుంచి అక్కడ చిక్కొని ఉంటే వాళ్ళు బతుకుతామో చస్తామో అనే పరిస్థితుల నుంచి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు రాత్రి 3 గంటలకు ఇక్కడ అనంతపూర్కి తీసుకొని రావడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జిల్లా నుంచి దాదాపు 14 మంది ఉన్నారు. అనంతపూర్ నుంచి ఉమ్మడి జిల్లా నుంచి 14 మంది ఉన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2, మిగతా వాళ్ళంతా సత్యసాయి నుంచి ఉన్నారు. అందరినీ సురక్షితంగా డిఆర్ఓ గారు మలోల గారు ఉండి నిన్న
తర్వాత ఒక ఇద్దరు ఆర్ఐలు, తర్వాత ఒక ఎంఆర్ఓ మొత్తం అంతా తిరుపతి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని అక్కడ ఉండే నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా రిసీవ్ చేసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు అంటే కాళహస్తి ప్రసాదం, అలాగే మన టీటీడీ తిరుపతి వెంకన్న ప్రసాదం ఇచ్చేసి ప్రతి ఒక్కరిని అక్కడ భోజన ఏర్పాట్లు అన్నీ చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను.